ఇక తెలంగాణలో సీఏఏ ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ ముస్లింలకు అండగా ఉంటుందన్నారు. పార్లమెంట్ ఆమోదించి చట్టమైన సీఏఏని అమలు చేయకపోవడానికి ఉత్తమ్ ఎవరంటూ ప్రశ్నించారు ఎంపీ అరవింద్. ఇది మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ఎన్నికల కోసం రాజకీయాలు చేయడమే అన్నారు. या एनआरसी नहीं लागू करने देंगे। कांग्रेस पार्टी जेन्युइनली सेक्युलर है और हम चाहते हैं कि इस देश में हर मजहब के लोग, हर कैस्ट के लोग, हर रीजन के लोग, हर जो भी हो, सब एक साथ आगे चले, उनकी जिंदगी में खुशियां आए। आज जो एंटी माइनॉरिटी जो माहौल है देश में, उसके लिए जरूर ये है कि अगर जो आज दिल्ली में उनको हरा के राहुल गांधी को प्रधानमंत्री बनाना है, कांग्रेस पार्टी को जिताना है, और सिर्फ उस कारण से इस देश में हर कैस्ट, रिलीजन के लोग सुख से जिए। शेरवानी వేసిండు, నెత్తికి మొహమ్మద్ అలీ జిన్నా లెక్క టోపీ పెట్టిండు. టోపీ పెట్టి ఈ రాష్ట్రంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్ అమలు చేయము అని అధికారికంగా చెప్తున్నా అని ఈ మంత్రివర్యులు అన్నారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్టు దేశంలో అమలు అవుతున్నది, ఈ రాష్ట్రంలో అమలు చేయము అని చెప్పడానికి ఈయన ఎవడు? ఈయనకి ఏం అధికారం ఉన్నది? మీ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకుంటే ఏదైనా జిల్లాల మంత్రి నేను ఈ జిల్లాలో ఇంప్లిమెంట్ చెయ్య అంటే నడుస్తుందా? ఇది మత విద్వేషాలు రగుల్చడానికి, ముస్లిం ఓట్ల కోసం పాకులాట అంటారు దీన్ని.